ట్రంప్ మామ చేసిన ఒక్క అనౌన్స్‌మెంట్ తో ఇండియన్ స్టాక్ మార్కెట్ దాదాపు 20 లక్షల కోట్లు నష్టపోయింది. అదే అమెరికన్ స్టాక్ మార్కెట్ 5 నుంచి 8 ట్రిలియన్ డాలర్లు నష్టపోయింది. ట్రంప్ మామ తీసుకున్న ఈ ఒక్క డెసిషన్ వల్ల వరల్డ్ వైజ్ గా ఎకనామిక్ రెసిషన్ రావచ్చు అని చెప్పి ఎకనామిక్ ఎక్స్పర్ట్లు చెప్తున్నారు. ఎకనామిక్ రెసిషన్ అంటే ఏంటంటే దేశంలో చాలా మంది జాబ్స్ కోల్పోతారు, నిరుద్యోగం పెరిగిపోతుంది, ఇంకా మనం రోజు ఉపయోగించే వస్తువుల పైన ధరలు పెరుగుతాయి. మీరు చూసుకుంటే ఈ 4-5 రోజుల్లో ఇండియాలో గ్యాస్ పైన 50 రూపాయలు పెంచారు, ఇంకా పెట్రోల్ అండ్ డీజిల్ పైన కూడా రేట్లు పెంచారు. ఇవన్నీ పెరగడానికి కారణం ఏంటంటే ట్రంప్ తీసుకున్న డెసిషన్. అసలు ట్రంప్ ఏం చేశాడో ఒక్క మాటలో క్లియర్ గా చెప్తా వినండి. ప్రతి కంట్రీకి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. అయితే కొన్ని దేశాల్లో ఇంపోర్ట్స్ కన్నా ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటాయి, కొన్ని దేశాల్లో ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంటాయి. అమెరికా కూడా ఈ కోవకు చెందింది. అమెరికా ఎక్స్పోర్ట్ చేసే వాటికన్నా ఇంపోర్ట్ చేసుకునే వాటిపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్న దేశం. అయితే ఇక్కడ ట్రంప్ చేసింది ఏంటంటే అమెరికా వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకునే సరుకుల పైన టారిఫ్ ను పెంచింది. టారిఫ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ట్యాక్స్. అసలు ఈ ట్యాక్స్ ఎందుకు విధిస్తారో చెప్తా వినండి. ఎగ్జాంపుల్ కి ఇండియాలో చాలా వరకు చైనా ఫోన్లే వాడతారు. చైనా ఫోన్లు వాడడం వల్ల ఇండియాకి వచ్చే నష్టం ఏంటి? ఇండియన్ కంపెనీ ఫోన్స్ కొనకుండా చైనా ఫోన్స్ కొంటే డబ్బులు మొత్తం చైనాకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఇండియాలోనే కంపెనీలు పెట్టుకున్న వాళ్ళ పైన ఇది ప్రెజర్ క్రియేట్ చేస్తుంది. వీళ్ళు ఇంత కష్టపడి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకొని ఇండియాలో ప్రొడక్ట్ తయారు చేసి వాటిని ఇండియన్ మార్కెట్ లోనే అమ్ముతున్నారు. ఇలాంటి వాళ్ళు నష్టపోకుండా ఇండియా బయట నుంచి వచ్చే మొబైల్స్ అంటే సరుకుల పైన కొంత ట్యాక్స్ విధిస్తుంది. సపోజ్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసే ఒక మొబైల్ 20,000 అయితే సేమ్ ఫీచర్స్ ఉన్న చైనా ఫోన్ ఇండియాలో 18,000కే దొరుకుతుంది. అలాంటప్పుడు ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయిన ఫోన్ ఎవరు కొనరు, ఎందుకంటే ప్రైస్ ఎక్కువ కాబట్టి. ఇలాంటి టైంలో ఇండియా ఇంపోర్ట్ చేసుకునే ఈ మొబైల్స్ పైన ట్యాక్స్ విధిస్తే ఆ ప్రైస్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయిన మొబైల్ కన్నా ఎక్కువగా ఉంటుంది. సో ఆటోమేటిక్ గా జనాలు ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే తక్కువ రేట్ మొబైల్ నే కొంటారు. అది ఇండియా జీడీపీకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అట్లా అని చెప్పేసి ఇంపోర్ట్ చేసుకునే ప్రతి వస్తువు పైన ఎంత పడితే అంత ట్యాక్స్ అంటే టారిఫ్ ను విధించలేదు. దానికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ట్రంప్ మామ చేసిన అనౌన్స్మెంట్ ఇదే. ఆ లిమిట్స్ క్రాస్ చేసి ఆల్రెడీ ఉన్న టారిఫ్ లను చాలా దారుణంగా పెంచేశాడు. ఇండియా నుంచి వచ్చే ఇంపోర్ట్స్ పైన అమెరికాలో 26% టారిఫ్ ను విధించారు. బంగ్లాదేశ్ నుంచి 37%, అదే చైనా నుంచి 34% టారిఫ్ ను విధించారు. ట్రంప్ మామ చైనా నుంచి వచ్చే ఇంపోర్ట్స్ పైన 34% టారిఫ్ ను విధిస్తే చైనా కూడా యుఎస్ నుంచి వచ్చే ఇంపోర్ట్స్ పైన 34% టారిఫ్ ను విధించారు. ట్రంప్ వాటిని తగ్గించుకో అని చెప్తే చైనా వాళ్ళు అస్సలు మాట వినలేదు. దీంతో ట్రంప్ మామ చైనా నుంచి వచ్చే ఇంపోర్ట్స్ పైన ఉన్న 34% టారిఫ్ ను ఎత్తేసి దాన్ని 104% చేశాడు. చైనాలో 100 రూపాయలు ఉన్న ఒక ప్రొడక్ట్ అమెరికాలో దగ్గర 204 రూపాయలు అవుతుంది. దీని ఎఫెక్ట్ ఎవరి పైన పడుతుంది? అమెరికా గవర్నమెంట్ పైన పడదు, అమెరికాలో ఉన్న సామాన్యమైన ప్రజల పైన పడుతుంది. వచ్చిన 4 నెలలకే ఇంత దారుణాలు చేస్తున్న ఈ ట్రంప్ మొన్న సోమవారం రోజు బ్లాక్ మండే గా డిక్లేర్ చేసి అందరూ ప్రొటెస్టులు చేశారు. అసలు ట్రంప్ ఇలా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంపోర్ట్ చేసుకునే ఐటమ్స్ పైన ఇలా టారిఫ్ విధిస్తే యుఎస్ లోని జనాలు ఆటోమేటిక్ గా ఇంపోర్ట్ చేసుకునే వస్తువులను వదిలేసి అమెరికాలోనే మ్యానుఫ్యాక్చర్ అయ్యే వస్తువులను కొంటారు అని అతని ప్లాన్. దీని ద్వారా అమెరికాలోనే ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వస్తాయి అండ్ అమెరికా జీడీపీకి ఉపయోగపడుతుంది అని అనుకున్నాడు. అయితే ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ అయినప్పుడు స్టాక్ మార్కెట్ లో $1.2 ట్రిలియన్ నష్టంలో ఉంది. ఆ $1.2 ట్రిలియన్ ని ఎలాగైనా కవర్ చేయాలనుకున్నాడు. అది కాస్త ఇప్పుడు $5 to 7 ట్రిలియన్ నష్టంలోకి వెళ్ళిపోయింది. దీని వల్ల అమెరికాలో ఐఫోన్ల రేట్లు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 90% ఐఫోన్లు తయారు చేసే ప్రొడక్ట్స్ చైనాలోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. దీంతో మస్క్ మామ యొక్క టెస్లా కంపెనీ కూడా ప్రాబ్లమే, ఎందుకంటే దీని స్పేర్ పార్ట్స్ కూడా దాదాపు చైనాలోనే తయారు చేస్తారు. అయితే లేటెస్ట్ గా ట్రంప్ మామ ఈ టారిఫ్లు 90 days వరకు హోల్డ్ చేస్తున్నాం అని చెప్పి అనౌన్స్ చేశాడు. దీని వల్ల స్టాక్ మార్కెట్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంది.